హలో అండి. నేను మీ లహరి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. యాక్చువల్‌గా నేను ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్ ప్రతిసారి కూడా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ పూజ చేసుకోవడం ఆచారంగా మారిందండి నాకు. ఆ రోజైతే ఏదైతే కోరుకున్నానో నెక్స్ట్ ఇయర్ వరకి నేను ఒక ఇల్లు కట్టుకొని నా కొత్తింట్లో సత్యనారాయణ పూజ చేసుకోవాలి అనుకున్నాను. అప్పుడైతే ఆ కోరిక నెరవేరింది. ఇక సెకండ్ టైం అయితే నేను మా కొత్తింట్లో చేసుకున్నాను. ప్రతిసారి పూజకు వచ్చినప్పుడల్లా ముత్తైదులు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఏది కోరుకున్నా కూడా ప్రతి ఇయర్ కంపల్సరీ అయితే జరుగుతుంది. ఎందుకంటే నాకు కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ పూజ చేసుకోవడం అనేది సెంటిమెంట్ గా మారిపోయింది. మీరు కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా తీరని కోరిక ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ రోజు దేవుని అయితే కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఒక్కసారి మా దేవునికి అయితే మొక్కేస్తున్నాను. ఒక్కసారి మా సత్యనారాయణ దేవుణ్ణి చూడండి. ఏదైనా కోరిక ఉంటే మొక్కుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. నేనైతే కార్తీక పున్నమి రోజు సత్యనారాయణ పూజ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నానండి. మీరు కూడా హ్యాపీగా ఉండాలని, మీ మనసులోని కోరికలన్నీ నెరవేరాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ